డైరెక్ట్ గా నేను చెప్పదలుచుకున్నది క్లుప్తంగా చెప్పేస్తాను. మొట్టమొదటిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ప్రసాద్ అన్న మాట్లాడిన దాంట్లో నేను చెప్పదలుచుకునేది కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే అది ఒక ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే. కారణమైన కేసులు, చాలా మంది ఇల్లు కొట్టేశారు, చాలా మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి చాలా మంది దెబ్బతిని ఆస్తులు నష్టమయ్యి ఘోరాతి ఘోరంగా ఇబ్బందులు పడే పరిస్థితులు, రకరకాల కేసులు అసలు ఈ విధంగా చేయించిన అని చెప్పే విధంగా కూడా కేసులన్నీ కూడా పెట్టడం జరిగింది. నేను ఒకటే మీకు అందరు కూడా చెప్తా ఉన్నాను, ఈ కేసులు, ఈ గొడవలు, ఇబ్బందులు, హారాస్మెంట్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసినా కాబట్టి నాకు కూడా బాధ తెలుసు. ఏ విధంగా మనసు గాయపడుతుందో. ఇవన్నీ కేసులు పెట్టాలని చెప్పి నేను ఇంట్లో కూర్చొని 2 ప్రెస్ మీట్లు ఇచ్చి చంద్రబాబుని లేకపోతే ఇంకా కూటమి నాయకుల్ని శాపనార్థాలు పెడతా ఇంట్లో పడుకుంటే మన పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఈరోజు సంస్థాగతంగా మన పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. సంస్థాగతంగా బలపడితేనే మనము ఆ రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను. నిజంగా మనకు పార్టీ పైన అభిమానం ఉంటే మనం ఈ రోజు పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా మన పార్టీని బలపరిచేదానికి మనం కష్టపడాలని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాం. దాదాపు 14 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కూడా గెలిచే పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఏదో జరిగిపోతుంది అనే ఒక అలసత్వం ముందు 14 నియోజకవర్గాల్లో కూడా బలమైన నాయకులు ఉన్నారు, చాలా సీనియర్లు ఉన్నారు. నాకన్నా కూడా సీనియర్లు అందరూ కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు, బ్రహ్మాండంగా రాజకీయాలు నడపగలుగుతారు. కానీ సంస్థాగతంగా ఇంకా పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తానంటే చిన్న ఉదాహరణ మీకు అందరూ కూడా నేను చెప్తాను. మన ఈ జిల్లాకే సంబంధించిన వజ్రభాస్కర్ అన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బాధ్యతలు ఇచ్చారు. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ విధంగా చేయాలనుకుంటాను, జగన్ అన్న పర్మిషన్ తీసుకున్నానంటే నేను కూడా ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా చెప్పాను. ఏమవుతుంది, ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, గడ్డి జరుగుతూ ఉంటాయి, లాస్ట్ లో చూద్దాంలే అని చెప్పి. కానీ ఆయన వివరించి మళ్ళీ జగన్ అన్న దగ్గర ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగినప్పుడు ఇవి ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి నియోజకవర్గంలో కూడా నిజమైన కార్యకర్తలు వెతికి 6,000 నుంచి 8,000 నుంచి 10,000 ఉంటే వచ్చే ఎలక్షన్ గురించి పక్కన పెడతాం. ఈ 6,000 8,000 మంది 2 ఓట్లు అట్లా పడేట్టు ఇట్లా ఇచ్చింటే ఈ రోజు 14లో మనకు 9-10 సీట్లు ఇప్పుడు మనం గెలిచుండేవాళ్ళం. మీరు వాస్తవంగా చూసుకోండి. ఇదే కమిటీలు ఇవే మనము ముందు కూడా గట్టిగా చేసుకుంటుంటే ఈ రిజల్ట్స్ చాలా భిన్నంగా ఉండేది. మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా కనీసం మనం ఒక మండలంలో కమిటీలు వేసి ఒక మండలంలో ఉండే కాడ 2 ఓట్లు వేసినా కూడా ఈరోజు మనకు ఇక్కడ ఎమ్మెల్యే ఉండేవారు. ఇది చాలా ముఖ్యము. ఇంకా కూడా రేపు రాబోయే లోకల్ పార్టీలో ఊర్లో గ్రూపులు లేకుండా మాట్లాడుకొని మనం క్యాండిడేట్లు పెట్టేదానికి కూడా చాలా ముఖ్యము. రేపు మార్చి తర్వాత ఏ క్షణానైనా లోకల్ పార్టీలు వచ్చే పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, దాని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ వస్తాయని చెప్పి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ కమిటీల పైన అత్యంత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఇంకొకటి ఏమంటే 2 పెద్దలు జిల్లా అధ్యక్షులు 100 సంతకాలు పెట్టించుకున్నారు పోస్టులు వేసేదానికి. ప్రతి నియోజకవర్గంలో కూడా 100 పోస్టులు వేశారు.